భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎవడెవడు ఎంతెంత శరణు పొందుతారో అంతంత నన్ను నేను రివీల్ చేసుకుంటాను అని చెప్తుంది. అనగా మనము సరెండర్ అయ్యేటువంటి క్వాలిటీని బట్టి అక్కడ ఆ యొక్క దేవత యందు, ఎవరు సార్ ఆ దేవతలందరూ? భౌతిక వాంఛలకు సంబంధించినటువంటి దేవతలు. ఆయా దేవతల యందు ప్రాణమును మనస్సును స్థిరపరుస్తుంది మనలో ఉండేటువంటి పరమాత్మతత్వం. ఎవరైతే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి పొందుతారో 18వ అధ్యాయము 66వ శ్లోకం. అనగా ప్రాణము ఆజ్ఞయందు విశ్రమించినప్పుడు మనస్సుకు సహస్రారమున ఆశ్రయం అవుతుంది, ఆశ్రయం దొరుకుతుంది. అట్టివారికి భౌతిక వాంఛల పట్ల మనస్సు ఉండదు. అట్టివారికి దేవుడి యొక్క సంపూర్ణ స్వభావంలోనికి పరిపూర్ణమయ్యేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మానవుడి యొక్క ప్రాణము మనస్సు భౌతిక వాంఛలను తీర్చగలిగినటువంటి తమో రజో సత్వ గుణాల యందు ఉండాలా? ఆయా దేవతల యందు ఉండాలా? లేక తమో రజో సత్వ గుణాలన్నింటినీ దాటి అనగా ఆజ్ఞాచక్రమంతు విశ్రమించినటువంటి ప్రాణము సంపూర్ణ శరణాగతి ద్వారా మనస్సు ఆ ప్రాణమును వదిలిపెట్టి సహస్రారమున ఆశ్రయమైనప్పుడు మనలో ఉండేటువంటి పరమాత్మని యొక్క ప్రాణమును పట్టుకొని పరమాత్మ యొక్క తత్వంలోనికి రూపాంతరం అవ్వాలా? ఏది ఉత్తమ లక్షణం సార్? ఒకసారి పునరాలోచించగలగని పెద్దలకు మనవి. థ్యాంక్ యూ. నమస్తే.